చంపేస్తాను చూడు. దీని గురించి నాకు అసలు ఏం తెలియదు. సరే అయితే తర్వాత ఫోన్ చేస్తాను. ఒక ముఖ్యమైన కేసు మీద వచ్చాను. ఏమిందో తెలీదు. మన వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తున్నారు. అది ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. ముందు రోజు రాత్రి వాడు నాతో మాట్లాడాడు. ఏమని? వాడు నాతో ఏదో మాట్లాడాలన్నాడు, కానీ నేనే మాట్లాడినన్నాను. అసలు ఏం జరిగింది సార్? నీకెవరైనా? వాడు ఏది అంత ఈజీగా తీసుకోడు. నిజానికి అదే ప్రాబ్లం. ఏం చేయగలం? వెతికి చూద్దాం. ప్రముఖ నటుడు ఆదిశంకర్ ఇంట్లో ఒక సంభవం జరిగింది. ఆ సంభవం జరిగే సమయానికి ఆదిశంకర్ ఇంట్లో లేరు. అందువల్ల ఇది ఎన్నో అనుమానాలకు దారి తీస్తోంది. ఆదిశంకర్ కుటుంబస్తులకి మాత్రమే కాదు, సినిమా తెలిసిన ప్రతి మనిషికి ఇది బాధాకరమైన విషయమే. ఆ సంఘటన తరువాత అతన్ని మీరు చూసారా? కాంటాక్ట్ ఏదైనా చేశారా? లేదు సార్. బ్యాంకులో డబ్బు తీసుకురమ్మని మీ మేనేజర్తో మీరు చెప్పారా? చెప్పాను సార్. ఏ డబ్బదే? సార్, నా ఫ్యామిలీకి తెలిసిన ఆయన ఒకరున్నారు. ఆయనకి నేను డబ్బిస్తానని చెప్పాను. ఎవరదే? సిబి సక్రియా. ఆ ఫినాన్స్ కంపెనీ ఓనర్. అవును సార్. లేదు, నేను తెలియక అడుగుతున్నాను. చాలా రోజుల నుంచి మీతో రిలేషన్షిప్తో ఉన్న వ్యక్తిని ఒక్క రోజులో మీరు ఎలా మర్చిపోగలరు? ఐ మీన్, దానికి ఏదైనా కారణం ఉందా? మిగతా ఆడవాళ్ళ గురించి నాకు తెలీదు సార్. నాకు తను నచ్చలేదు. బాగుంది, మీరు బాగానే రివెంజ్ తీసుకున్నారు. ఎలాగో మీరు చెడిపోయిన అమ్మాయే కదా. నాకు రివెంజ్లేమీ లేవు సార్. అబద్ధాలు ఆడకరా. ఆట ప్రారంభించావు కదా, ఇక నువ్వు సమాధానం చెప్పాల్సిందే. మాకు అంతా తెలుసు. ఆ ఫ్లాట్కి నువ్వు వచ్చి వెళ్తున్నావన్న విషయం మాకు బాగా తెలుసు. ఏమేం చెప్పాలో చెప్పుకో, మేమన్నీ కనిపెడతాంరా. సార్, మమ్మల్ని విచారణకు పిలిచారా లేక మీ ప్రతీకారం కోసం పిలిచారా? ఎక్కడున్నాడో నువ్వు చెప్పేంత వరకు మిమ్మల్ని ఇద్దరిని వదలను. చివరి వరకు మిమ్మల్ని వదలవురా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నేను తనని ఏమీ చేయలేదు. నిజం చెప్పరా సరే? నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 2 గంటల్లో నిజం రావాలి బయటికి. సార్ వదలండి. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. విచారణకు పిలిస్తే మీరు మళ్ళీ రావాలి. పోవే. ఫాలో చేయండి. సరే సార్. యాక్టర్ ఆదిశంకర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లందరికీ ప్రకటించారు. కాబట్టి పోలీస్ సిబ్బంది ఆ పని మీద చాలా తీవ్రంగా వెళుతున్నారు. మనం ఇప్పుడు ఆదిశంకర్ నివసిస్తున్న ఇంటి దగ్గరే ఉన్నాం. ఆఫీసర్తో విషయాలేంటో కనుక్కుందాం. ఆయన గురించి విచారణ జరుగుతూనే ఉంది. ఆయన వెతుకుతూనే ఉన్నాం. మేము మీకు క్లారిటీ ఇస్తాం. అనుమానించిన వాళ్ళందరినీ మేము అడుగుతూనే ఉన్నాము. అతి త్వరలో మేము మీకు చెప్తాము. సార్ సార్ చెప్పండి సార్. సార్ సార్ ఒక నిమిషం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఒకే ఒక ప్రశ్న సార్. నేను చెప్పాను
కదా తర్వాత అన్ని విషయాలు చెప్తానని చెప్పి ఇంక వెళ్ళండి. వెళ్ళండి. బండిదిరా బండిది. ముంబైలో ఒక చిన్న సమస్య ఉంది, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. త్వరగా కంప్లీట్ చేద్దామంటే మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు రేపిస్తాం సార్, అకౌంట్లోకి రేపే వచ్చేస్తాయని చెప్పారు. నాకు నమ్మకం లేదు. ఈ రోజు లేని డబ్బులు రేపు మాత్రం ఎలా వస్తాయి చెప్పండి? అంత డబ్బు ఎవరిస్తారు మీకు? మీరెందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు? అమ్మాయిలరా, ఆయన పనిని ఆయన చేసుకోనివ్వు. ఇదిగో సార్. ఇదిగో తీసుకో, అన్ని వైపులా తీసుకోండి. టేప్ అతనికి ఇచ్చేసి నువ్వు నాతోరా. మోహన్ సార్, నీళ్లు బాగా తేటగా ఉన్నాయి సార్. రోజు తాగే నీళ్లు ఇవేగా. మోహన్ సార్, ఆ షీల్ ఎక్కడ పెట్టారు? అది అక్కడే ఉందిగా. పట్టుకోండి. ఏంటా శబ్దం? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఆదిశంకర్. ఎవరు? ఆదిశంకర్ శంకర సార్. సార్ ఆది సార్, చూడండి సార్. సార్ సార్ అది సార్ వినిపిస్తుందా? అమ్మో, ఎందుకు పోలీసులు వచ్చారు? ఏమో నాకు తెలీదు. అది ఆది అది ఏంటమ్మా? అరే అర్థం చేసుకోండి. తీసి చాలు, వెనక్కి వెళ్ళండి. తీసి చాలయ్యా, వెనక్కి వెళ్ళు. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. వెనక్కి వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఎంతసేపు? తీసి చాలు. వాళ్ళ ఇంట్లో జరిగిన అటాక్ అతను కనిపించకుండా పోయిన దగ్గర నుంచి ఆదిశంకర్ ని అంబేద్కర్ నగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో అతన్ని కనిపెట్టి బయటికి తీసుకొచ్చారు. పోలీస్ కి ఈ వివరాలంతా ఇచ్చింది మోడల్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజరే. ప్రస్తుతం మా రిపోర్టర్స్ ఇంకా కెమెరామెన్ ఆ స్పాట్ కి వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ గత 2 రోజులుగా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తున్న కేసు ఇది. సార్ లైవ్ గా అందరూ చూస్తున్నారు. మీరేం జరిగిందో మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రే సార్ని మాట్లాడేవండి, తప్పండి, వెనక్కి వెళ్ళండి. నేను ఈ అంజలి అనే అమ్మాయిని ప్రేమించాను. మేమెన్నో రోజులు ఎదుగో ఇక్కడ ఫ్లాట్లో కలిసి ఉండేవాళ్ళం. మొన్న నైటు ఇదిగో ఈమె మా ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇల్లు వేలం పాట వేయడం వల్ల కొంచెం డబ్బు కావాలని అడిగింది. ఏడవడం మొదలు పెట్టింది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగో వీడక్కడికి వచ్చాడు. వీడి చేతిలో పెద్ద బ్యాగ్ ఉండింది. తనతో వీడు పని చేస్తున్నాడని నా దగ్గర ఇంట్రడ్యూస్ చేసింది. మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడే నేను రియలైజ్ అయ్యాను, ఆ బ్యాగులో 1.5 కోటి డబ్బు. లీగల్ గా దాన్ని వైట్ చేసి ఇవ్వాలని నన్ను అడిగారు. నేనేమో నాకు తెలిసిన సోర్స్ ని అడిగాను. సో ఆ తరువాత అంజలికి ఏ ప్రాబ్లం రాకూడదని భావించాను. బికాజ్ ఐ లవ్డ్ హర్ సో మచ్. కానీ నేను చెప్పింది తనకి నచ్చలేదు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయ్యి నన్ను కిందకి తోసేశాడు. నా వీప్ మీద కొట్టాడు సార్. బైక్ కీ లాంటి దాంతో నన్ను పొడిచాడు సార్. నేను తిరిగి చూసినప్పుడు నా పైకెక్కి కూర్చుని నన్ను దారుణంగా అటాక్ చేశాడు. ఇదిగో తిను కూడా.
ఇంకా పాకెట్లో నుంచి ఏదో తీసి నేను ఊపిరి పీల్చుకోనంతగా నా మొహంపై పెట్టి నొక్కేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తులేదు. ఎక్కడున్నానో నాకే తెలియదు. ఇష్టం వచ్చినట్టు కథలు క్రియేట్ చేయకో. ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? చెప్పేవన్నీ అబద్ధాలు సార్. మమ్మల్ని ఇరికించడం కోసం తను ఏమేమో అబద్ధాలు చెప్తున్నాడు. అంజలి, నేను ఇదంతా చెప్పేవానే కాదు. యూ ఓన్లీ మేడ్ మీ సే ఆల్ దిస్. ఐ రియల్లీ లవ్డ్ యు బిచ్. అమ్మా అబద్ధం చెప్తున్నాడమ్మా, అటువంటివి ఏం జరగలేదు. నాకు కాస్త నీళ్ళు ఇవ్వండి ప్లీజ్. లోపల నుంచి నీళ్లు తీసుకురండి. ఆ బ్యాగ్ లో డబ్బులే ఉన్నాయా? అది షూర్ సార్. లోపలికి వెళ్ళి చూడండి, క్లియర్ చేయండి. తప్పకుండా తప్పకండి. విను విను అనవసరంగా గొడవ చేయొద్దు ఇక్కడ. పోలీసులు ఏమైనా దద్దమ్మలు అనుకున్నారా? పోండి. నాకు ఆ బ్యాగ్ గురించి తెలుసు. నాకు ఆ బ్యాగ్ ఎక్కడుందో తెలుసని చెప్పడానికి వచ్చాను. అదేలాగా? ఈయన ఇంట్లో ఒంటరిగా ఉన్నానని చెప్పాడుగా. వెళ్ళు. అది నాతోరా. ఏం చేస్తున్నారు? అందరినీ బయటికి పంపండి త్వరగా. క్లియర్ చేయి. వెళ్ళు వెళ్ళు. ఏ ఆట ఇది? ఏమాట? అది ఎలా చేస్తారు సార్? వాళ్ళు చెబితే నమ్ముతున్నారు, నేను చెప్తే నమ్మలేకపోతున్నారా? వాళ్ళు ప్రతిభావంతులని మీరేగా నాతో చెప్పింది. నా దగ్గర టెక్నాలజీ ఏమీ లేదు. ఒక్కడేమో నా ఇంటికి వచ్చి అన్ని పగలగొట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంట్లో 2 స్టేట్ అవార్డులు ఉన్నాయి. అది నా నటనకు బిరుదు. అది మాత్రమే సార్ నాకు తెలుసు, నటించడం. జోమే, రేపు నువ్వు పోలీసులు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నన్ను ఇక్కడ బంధించి ఉంచారని చెప్పు. వాళ్ళకి నువ్వే అని తెలియకూడదు. మీరేగా చెప్పారు కోర్టుకి సాక్ష్యాలు ఆధారాలు కావాలని. ఇదే నా వాంగ్మూలం. తీసుకోండి సార్. అది వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఏంటి అన్యాయం? ఏంటి దౌర్జన్యం? మేము వెళ్ళాలి, మేము తెలుసుకోవాలి. హలో హలో సార్, నేనే ఆనందన్. సార్, మీకు చెప్తే అర్థం కాదా? సార్, నా దగ్గర డబ్బు లేదు సార్. సార్, నేను చేయలేనంటే చేయలేనంతే. నాకు నా కెరీరే ముఖ్యం. ఎలా మీరు ఇలా మాట్లాడుతున్నారు సార్? నాకు ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు నేను చావడానికంటే వేరే మార్గం లేదు సార్. దానికంతా నేనేం చేయలేను సార్. ఫోన్ పెట్టేయండి. చెప్పారు, కానీ అది మీరే అని మాతో చెప్పలేదు. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు? పోలీసా?
వెళ్ళండి. వినిపిస్తుందా లేదా? మా మీద వచ్చి పడద్దు. తప్పుకోండి. తప్పుకోమంటున్నానా? రా రోజులు తప్పుకోండ్రా. ఎవరు అడ్డం రావద్దురా. తప్పుకోండ్రా. తీసుకెళ్ళండి. ఎక్కువ తప్పుకోండి. తప్పుకోండి. వదలండి. నా కూతుర్ని వదలండి. తనకి ఏ పాపం తెలీదు. వదలండి. నా కూతుర్ని వదిలేయండి. చెప్పండి. నిన్నటి దాకా వాళ్ళు క్రిమినల్స్గా ఉన్నారు. నేను నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళ జీవితం నాశనం కాకూడదనుకున్నా. ఇదే నిజం. వాళ్ళ జీవితం పాతలా మారడానికి వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారని నాకు తెలిసి వేరే దారి లేక నేరస్తుణ్ణి నేనేనని అర్థమైంది. హలో సార్, నేనే అంజలి. సార్, మీరు కంప్లైంట్ వాపస్ తీసుకుని బ్యాంక్కి ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు మాకు 6 నెలలు టైం ఇచ్చారు. కానీ మీరు మా కోసం సాయం చేయక్కర్లేదు. మేము మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వాలనుకుంటున్నాము. వన్ టూ 1 2 3 4 ఇటు ఇటు. అది వాళ్ళు నీకోసం వచ్చారు. ఎక్కడ? థ్యాంక్స్ చెప్పాలని వచ్చారా? కంప్లైంట్ వాపస్ తీసుకున్నందుక? మేమెందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్? మరి ఇంకెందుకు? హిడెన్ కెమెరా పెట్టి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఒక 3 రోజుల తర్వాత వచ్చి రికార్డ్ చేసుకోండి. నాకు ఇంట్రెస్టే లేకుండా ఒక యాడ్లో నేను నటిస్తూ ఉన్నా. సరే, తర్వాత ఫోన్ డబ్బు తీసుకున్నా. పూర్తయ్యేదాకా కాస్త వెయిట్ చేయండి. సార్, నేను ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళ నాన్నగారు మీతో తీసిన సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకుంటే దానికి రెమ్యూనరేషన్గా 1,50,00,000 ఇక్కడే ఇస్తాను సార్. సినిమా రెడీ అయితే కొనడానికి మనుషులున్నారు. ఇదిగోండి, మొత్తం ఇందులో ఉంది. సారీ శరత్, నేను ఆ మూవీని కంప్లీట్ చేయలేను. అదొక అవుట్డేటెడ్ మూవీ. దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం ఎవరికీ మంచిది కాదు. దానికి బదులుగా కావాలంటే కొత్త సినిమాలో యాక్ట్ చేస్తా. అదే నా నెక్స్ట్ ఫిల్మ్ అవుతుంది, మీ నాన్నగారి బ్యానర్లో. నేను ఎప్పుడూ చేసేదానికన్నా చిన్న సినిమా అవ్వచ్చు, కానీ మీకు పెద్ద లాభాలు తెచ్చిపెడుతుంది. అవుట్ రేట్ సేల్ కూడా అరేంజ్ చేసిస్తాను. చేసుకోండి, నా వల్ల ఏర్పడిన అప్పు తీరిపోతుంది. సరే, నెక్స్ట్ వీక్ నా పెళ్ళైన తర్వాత నేను మూవీని అనౌన్స్ చేస్తాను. బై ద వే, నేను పెళ్లి చేసుకోబోయేది యాక్ట్రెస్ కార్తికా లక్ష్మిని. మీకు తెలుసుగా. అలాగే వెళ్ళేటప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళిపోండి. దానికోసం మీరు చాలానే కష్టపడ్డారు. ఇదిగోండి, టు శరత్, టు షాని. సార్, నేను అంజలి, తను వినోద్. మీ నిజమైన పేరు ఏమైనా కానీ నాకు మాత్రం మీరు షాని అండ్ శరతే ఎల్లప్పుడు.